బ్రహ్మముడి సీరియల్లోని జూన్ 21 ఎపిసోడ్లో అనేక ఉత్కంఠభరిత సంఘటనలు చోటు చేసుకున్నాయి. పెళ్లి ఆగిపోతుందా? యామిని అరెస్ట్ ఎందుకు? రాహుల్, రుద్రాని పాత్రల ప్రభావం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ ఎపిసోడ్లో ఉన్నాయి. బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో పెళ్లి ఆపడం లేదా అని రుద్రాని నువ్వెందుకు ఆపడం లేదు అని ఇందిరాదేవి అంటుంది. అంత బలగం ఉంటే నా కొడుకును ఎప్పుడో ప్రయోజకుడిని చేసేదాన్ని అని రుద్రాని అంటుంది. కావ్య ఏంటి సైలెంట్గా ఎందుకు ఉంది? నీ మొగుడికే పెళ్లి జరుగుతుందని తెలుసా అని రుద్రాని అంటుంది. నేను పెళ్లి ఆపడం లేదు. కాని ఈ పెళ్లి జరగదు అని కావ్య అంటుంది. ఏంటి అదెలా అని రుద్రాని అంటుంది. అయిపోయింది. రుద్రాని పని అయిపోయింది. ఆ బ్రహ్మముడి పురాణం చెబుతుంది కావ్య అని అపర్ణ అంటుంది. అలాగే రాహుల్, రుద్రానికి కావ్య తన బ్రహ్మముడి వల్లే రాజ్ పెళ్లి ఆగిపోతుందని చెబుతూనే ఉంటుంది. రుద్రాని తిక్క బాగా కుదిరింది అని అపర్ణ అంటుంది. అప్పు, కళ్యాణ్ పోలీసుల కోసం ఎదురుచూస్తుంటారు. కానిస్టేబుల్ శేష్కు కాల్ చేసి త్వరగా రమ్మని అప్పు చెబుతుంది. మాంగళ్య ధారణ కానివ్వండి అని రాజ్కు తాళి ఇస్తాడు పంతులు. రాజ్ మాత్రం కావ్యను చూస్తూ ఉంటాడు. ఇంతలో పోలీసులు వస్తారు. అది చూసిన రుద్రాని రాహుల్కు చెబుతుంది. ఇంకెందుకు లేట్, మనవాళ్లకు సపోర్ట్ చేస్తున్నట్లుగా యాక్టింగ్ మొదలుపెట్టు అని రాహుల్ అంటాడు. యామినికి రాజ్ తాళి కట్టబోతుంటే ఆపండి అని రుద్రాని అరుస్తూ లేస్తుంది. అవ్వదు, ఈ పెళ్లి అవ్వదు. ఇప్పటివరకు కనకమే అనుకున్న ఇప్పుడు కొత్త క్యారెక్టర్ వచ్చిందని పంతులు అనుకుంటాడు. మనం చేయాల్సిన పని రుద్రాని చేస్తుందేంటి అని అపర్ణ అంటుంది. పోలీసులు వచ్చినట్లు రుద్రాని చెబుతుంది. యామినిని అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు పోలీసులు చెబుతారు. నేనేం చేశాను అని యామిని అంటుంది. ఒక మనిషిని చంపడమే కాదు, చంపాలని చూడటం కూడా నేరమే. అటెంప్ట్ మర్డర్ కేస్ కింద అరెస్ట్ చేస్తున్నాం. 2 రోజుల క్రితం వికారాబాద్ ఫారెస్ట్లో కళావతిని చంపించడానికి రఘు అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చారట కదా అని కానిస్టేబుల్ అంటాడు. కళావతిని యామినికి చంపాల్సిన అవసరం ఏంటని రుద్రాని అంటుంది. ఇలాంటి లాజిక్లు మాట్లాడితే పళ్ళు రాలిపోతాయ్. వియ్యపురాలివని చూడను అని కనకం వార్నింగ్ ఇస్తుంది. కట్టుకథలను అల్లితే నమ్ముతామా అని వైదేహి అంటుంది. కారణం ఉంది. మీతో సరదాగా గడపాలని అనుకున్న యామిని నువ్వు మా అక్కతో వెళ్లడం చూసింది. అది తట్టుకోలేకపోయింది యామిని అని అప్పు చెబుతుంది. చూశాను అని యామిని అంటుంది. రామ్ దూరంగా ఉండటానికి కారణం కళావతి అని తెలిసి ఫినిష్ చేయాలనుకుందని అప్పు చెబుతుంది. దాంతో అంతా యామిని తిడతారు. కళావతిని నువ్ చంపాలని చూసావా అని రాజ్ అడుగుతాడు. తనెందుకు చెబుతుంది? ఆమె ఎవరికి డబ్బులిచ్చిందో ఆ వ్యక్తే నిజం చెప్పడానికి వచ్చాడని రఘును తీసుకొస్తారు. యామిని గురించి చెప్పమని అప్పు అంటే, యామిని ఎవరు? నాకు తెలియదు. ఇదే మొదటిసారి చూస్తున్నాను అని కిల్లర్ రఘు మాట మార్చేస్తాడు. నిన్న యామిని నీకు ₹1,00,00,000 ఇవ్వడం చూశాను అని అప్పు అంటుంది. కొట్టి బెదిరించి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిస్తున్నావ్ అని యామిని అంటుంది. నువ్వాడికి ₹1,00,00,000 ఇవ్వడం వీడియో తీశాను అని కళ్యాణ్ అంటాడు. కాని ఆ ఫోన్లో వీడియో ఉండదు. వీడియో కనిపించట్లేదు అని అప్పు చెబుతుంది. దాంతో యామిని సంతోషిస్తుంది. కళ్యాణ్, అప్పు పడుకున్నప్పుడు రాహుల్ వెళ్లి వీడియో డిలీట్ చేసింది గుర్తు చేసుకుంటారు. అలా రాహుల్, రుద్రాని కొంపముంచుతారు. వీడియో ఏది? డిలీట్ అయిపోయిందా? మళ్ళీ కొత్త కథ చెప్పి రామ్ను నమ్మించ అని యామిని అంటుంది. ఇప్పటివరకు నన్ను హంతకురాలిలా చూశారు. ఇప్పుడు మాట్లాడండి అని యామిని అంటుంది. ఏంటిది అప్పు? అసలు నువ్వు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావ్ అని రాజ్ అప్పును తప్పుబడతాడు. అప్పు వేసిన ప్లాన్ బెడిసికొట్టడంతో సైలెంట్గా ఉండిపోతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది. బ్రహ్మముడి సీరియల్లోని ఈ సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కథ ఎలా ముందుకు సాగుతుందో తెలియాలని అందరూ ఎదురుచూస్తున్నారు.